పారిశ్రామికీకరణలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం నుండి కాకినాడకు సాగరమాల రహదారి నిర్మాణం కానుంది. కాకినాడ ఎస్ఈజెడ్ పోర్ట్లకు ఈ రహదారి అనుసంధానం కానుంది. దాదాపు 45 మీటర్ల వెడల్పుతో 40 కిలోమీటర్ల మేర 4 లేన్ల రోడ్లను అన్నవరం నుంచి కాకినాడ లైట్ హౌస్ వరకు నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి కాకినాడ రూరల్, కొత్తపల్లి, తొండంగి, శంఖవరం మండలాల్లోని 25 గ్రామాల్లో 125 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. భూసేకరణ కోసం జూన్లోనే నోటిఫికేషన్ జారీ చేశారు. అనంతరం భూ యజమానుల నుండి వచ్చిన 71 సమస్యలను అధికారులు పరిష్కరించారు. నూతన భూసేకరణ చట్టం కింద భూ యజమానులకు నష్టపరిహారం అందనుంది. కాకినాడ కోస్టల్ లైన్, దీన్ని సాగర్మాల ప్రాజెక్ట్ అంటాము. సో దీనికి ల్యాండ్ అక్విజిషన్ మొదలైంది. ఇప్పటివరకే చూసుకుంటే 239 హెక్టర్స్ ల్యాండ్ అవసరం ఉంటుంది. ఇది మనకు ముఖ్యంగా ఒక 4 కోస్టల్ మండలాలు, అలాగే ఒక 22 గ్రామాల్లో వస్తుంది. దీనికి ఆల్రెడీ మనం ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి 3A నోటిఫికేషన్ అంటాము. సో ఎంక్వైరీ కూడా అబ్జెక్షన్స్ వస్తే ఎంక్వైరీ చేసి ఇప్పుడు డిమార్కేషన్ చేస్తూ ఉన్నాము. ఇదైన వెంటనే మళ్ళీ డిక్లరేషన్ నోటిఫికేషన్ ఇచ్చేసి, సో అక్కడ ఇది 4 లైన్ రోడ్ వేయడానికి అన్ని రంగం సిద్ధం చేశాము. దీనివల్ల ఇది మన అన్నవరం నుంచి కాకినాడకి కోస్టల్ లైన్లో ముఖ్యంగా సో ఈ ఎకనామిక్ యాక్టివిటీస్కి చాలా ఓపెన్ అప్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి మంచి ఉపాధి, అలాగే మంచి ఇండస్ట్రియల్ గ్రోత్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఆలోచిస్తాను.